తన ఆరాధ్య దైవం అంటూ ఉంటారు. మరి అటువంటి పితాని బాలకృష్ణ పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు కూడా. సెటిబల్ సామాజిక వర్గంలో చాలా తక్కువ మంది నాయకులు జనసేన పార్టీలో ఉన్నారు. అలాంటి సెటిబల్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గతంలో ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా న్యాయం చేస్తారు, తనకి సానుభూతి వర్కౌట్ అవుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన అంచనాలకు విరుద్ధంగా అక్కడ సీటును బుచ్చరాజుకి ఇచ్చేసిన పరిస్థితి. సో ఏంటి కార్యాచరణ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మీకున్న సమాచారం చెప్పండి. ఆల్రెడీ ఒక రకమైన ప్రచారం జరుగుతోంది, ఆయన వైసీపీలోకి వెళ్ళడానికి సిద్ధమైపోయారు అని చెప్పి. అదే నడుస్తోందా అక్కడ ప్రచారం? రవిది చూసు పితాని వివరణ అడగా ఆయన ఏం చెప్తున్నారంటే కనీసం నాకు మర్యాద కూడా ఇవ్వని పరిస్థితిలో జనసేన పార్టీ ఉంది. కానీ అసలు కనీసం ఒక హామీ కూడా ఇవ్వలేదు నాకు, అందుకే నేను పార్టీ మారిపోతున్నాను అంటూ కూడా ఆయన చెప్పడం తెలియదు. రైట్ అండి, రైట్ బాబీ. అక్కడ చాలా మంది ఆయన అనుచరులను పిలిచారు కదా ప్రెస్ మీట్కి. ఆ ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళలో ఆయన అభిమానులు అనుచరులు ఉన్నారా, వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారా, లేకపోతే జన సైనికులు కూడా ఉన్నారా? ఒకవేళ ఆయన డిఫరెంట్గా రియాక్ట్ అయితే పరిస్థితి ఏంటి? ఇక్కడ సొంత అభిమానులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు, జన సైనికులు కూడా ఇక్కడ పాల్గొనడానికి వచ్చారు. భారీ ఎత్తులో కూడా జనాలు ఇక్కడ సభకు వచ్చారు. రవి ప్రస్తుతం మనతో కొంతమంది అనుచరులు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. వాళ్ళ అభిప్రాయం మనకి ఇంపార్టెంట్, ప్లీజ్ చెప్పండి. నా పేరు తాళూరు ప్రసాద్ అండి. నేను బాలకృష్ణ గారి యొక్క అభిమాని అండి. బాలకృష్ణ గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం మాకు మా అందరికీ కూడా చాలా నిరాశను కలగజేసింది సార్. అయితే మాకు ఫస్ట్ నుంచి కూడా పార్టీ ఫెయిల్ అయిన దగ్గర నుంచి కూడా ఈ గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఇంటింటికి తిరిగి ప్రతి పేదవాళ్ళ యొక్క కష్టాలను పాల్పంచుకుని ఆర్థికంగా వాళ్ళకి ఎంతో సహాయం చేసి, తమ్ముడు నేను ఎమ్మెల్యేగా మీకు పూర్తి సహాయ సహకారాలు ప్రజాసేవ చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ దేవుడని భావిస్తున్నటువంటి పితాని బాలకృష్ణకి కనీసం టికెట్ మాట దేవుడెరుగు, కనీసం వ్యక్తిగత అపాయింట్మెంట్ కూడా లేకుండా మరి ఆయన్ని కూర్చోపెట్టడం అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం అందరికీ అర్థమైందండి. కాబట్టి ఈరోజు మనకి ఎక్కడైతే అవకాశం లేదో, ఎక్కడైతే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి బాలకృష్ణతో సహా మా అనుచరులందరం హ్యాపీగా నిర్మోహమాటంగా వెళ్ళడం జరుగుతుంది సార్. ఇది మీ 999 టీవీ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. సార్ నేనే కదా అలా చూడండి సార్, అశేష జనాభా వేలల్లో ఉన్నారు అక్కడ సంఖ్యలో. పితాని అభిమానులు వేలల్లో ఉన్నారు సార్, అడుగు గంటలో కూర్చున్నారు. మీ తప్పనిసరి ఈ వేలాది మంది కూడా పితాని వెనకాల వెళ్ళి పితానికి అండదండగా ఉంటామని మీ 999 టీవీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. నా పేరు మాచా నాగోగన్, జనసేన పార్టీ ఐపోలవరం మండల ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తా ఉన్నాను. ముఖ్యంగా పితాని అభిమానులుగా, పితాని అనుచరులుగా మేము జనసేన పార్టీలోకి వచ్చాము. పితానికి అన్యాయం జరిగితే సహించే వ్యక్తులం కాదు. పితాని ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. ఆయన వెనకాలే ప్రయాణం చేస్తాము. ఆయన ఏ పిలిపిస్తే ఆ పిలుపుని మేమందరం విజయకేతనంతో మేము ముందుకు తీసుకెళ్ళడానికి సాయశక్తుల సైనికులుగా పనిచేసే కార్యకర్తలము. అయితే మన రైట్, అది ముమ్మడివరంలో ఉన్న పరిస్థితి. సో మరి కాసేపట్లో పితాని ఒక బాంబు పేల్చబోతూ ఉన్నారు.